టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సిట్ విచారణ జరుగుతుంది. దేనికి? మద్యం కుంభకోణానికి సంబంధించి. ఇప్పటి వరకు 3000 పైచిలకు కోట్ల రూపాయల వరకే అని అనుకున్నాం. కానీ ఇక్కడ డిస్టిలరీల నుంచి ప్రభుత్వ దుకాణాలకి సరఫరా చేయడానికి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని 200 నుండి 400 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు, దోచుకున్నారు. అయితే ఈ డబ్బు అంతటినీ కూడా ఎక్కడికి తరలించారు అని విచారణ చేపడుతున్న నేపథ్యంలో సిట్ అధికారులనే కొనే ప్రయత్నం చేశారు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్. ఇటు ఇదిలా ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు ఒకరు అరెస్ట్ అయ్యారు, ప్రణయ్ ప్రవీణ్. ఈయనేంట్రా బాబు అంటే గనక ఏవైతే దోచుకున్న డబ్బు ఉందో ఆ డబ్బు అంతటిని కూడా ఇక్కడికి చేరవేయడంలో వీటిని ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి. మరి ఎలా చూడాలి? ఒకే కేసుకు సంబంధించి ఈరోజు 2 అంశాలు బయటకు వచ్చాయి. అంటే అక్రమాలు చేయడమే కాదు, తప్పించుకోవడం కోసం ప్రభుత్వ అధికారులను ఎలా కొనాలనుకుంటున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్లను కొనేశారు, అడ్వకేట్లను కొనేశారు, డాక్టర్లను కొనేశారు, ఇవి మాత్రమే వింటూ వస్తున్నాం. సిట్ని, సిఐడిని, సిబిఐని కొనే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు అనేది బయట ఉన్నది. కానీ ఏకంగా మద్యం కుంభకోణంలో వీళ్ళిద్దరూ సిట్ అధికారులనే కొనే ప్రయత్నం చేశారు. ఎలా సార్ అసలు? సిట్ వాళ్ళనో సిబిఐ వాళ్ళనో లేకపోతే వీళ్ళనో కొనలేరు, మేనేజ్ చేయలేరు అనుకునేది ఒక అపోహ. ఇవాళ భారతదేశంలో అసాధ్యం అనేది ఏముండదు, ఏదైనా సాధ్యమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అందుట్లో ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు నిజాయితీగా పనిచేసేవాళ్ళు. పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఇన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉండి ఇంతమంది రోడ్ల మీద దర్జాగా తిరుగుతున్నారు. అది ప్రజాప్రతినిధులు డబ్బుండాళ్ళు అంటే అధికారులు డబ్బులకి అమ్ముడుపోతేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అనేది వాస్తవం. ఈ ప్రణయ్ ప్రకాష్ కావచ్చు, లేకపోతే మునికుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళ ఒక్కొక్కళ్ళ పేర్లు బయటకు వస్తూ ఉంటే అతనేమో ఈ డబ్బులు డెన్ నుంచి ఎట్లా పంపించాలి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానంతో వంత చదువులు చదువుకున్న వ్యక్తి ప్రణయ్ ప్రకాష్. మరి ఎవరైతే ముప్పిడి అవినాష్ రెడ్డి ఉన్నాడో అతనికి ముఖ్య అనుచరుడుగా, అంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డికి ఇద్దరికి అనుచరుడుగా చెప్పుకోబడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎక్కడో సరిహద్దులో, నేపాల్ సరిహద్దుల్లో అతను అదుపులో తీసుకొని వస్తున్నారు. ఇలాంటి ఇంకా చాలా చూడాలి. ఎందుకంటే స్వయానా శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, విదేశాలకి ఎలా తరలిపోయింది 3000 కోట్ల రూపాయల పైన అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన ఏ ఆధారాలు లేకుండా అయితే చెప్పడు కదా. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. సిట్టువాడు సేకరించిన దాని ప్రకారం ఒక బాధ్యత గల వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా దాన్ని వెల్లడి చేశారు అంటే దాని అర్థం ఇంకా లోతుగా విచారించాల్సిన వ్యక్తులు ఉన్నారు. ఇంతవరకే కాదు, ఏదైతే ఇప్పుడు 41, 42 అట్లా వస్తూ ఉన్నాయో ఇవి కాకుండా కూడా ఇంకా విచారించాల్సిన వ్యక్తులు అయితే ఉన్నారు. సరే, ప్రణయ్ ప్రకాష్నే అక్కడ పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు. ఇవాళ రేపట్లో విచారణలో ఏమేం చెబుతాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చేతలకి ఒక్కొక్క అంటే కేసు ఏదైతే ఈ మద్యానికి సంబంధించింది డిస్టిలరీల నుంచి ప్రభుత్వం దుకాణాలకి, ప్రభుత్వమే కదా పనిచేసింది, ఆ దుకాణాలకు తరలించే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క దానికి 13 రూపాయలు చెల్లిస్తారట. మామూలుగా ఒక కేసుకి 13 రూపాయలు చెల్లిస్తారంట. కానీ వీళ్ళు 34 రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేశారు. అధిక ధరలకు వసూలు చేసినందుకు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం 9 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడంట సందీప్ అనే వ్యక్తి. అతను ఏంటంటే సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసే అతను వ్యక్తి. దానికోసం అని చెప్పని కారుమూరి నాగేశ్వరరావు, వాళ్ళ కుమారుడు సునీలు, ఇంకొక వాళ్ళ ఇంట్లో మహిళ గురించి చెప్తున్నారు. 9 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారంట. ఇప్పుడు మీరు చెప్పినట్టు 200 నుంచి 400 కోట్ల రూపాయలు ఇందులోనే చేతులు మారాయని తెలుస్తూ ఉంది. మద్యం దుకాణదారుల నుంచి, అంటే మద్యం తయారీదారుల నుంచి ప్రభుత్వం పెద్దలకు సంబంధించిన వాళ్ళకి 3500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పని ఈరోజు సిట్టు వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. షార్ట్షీట్లోనే పొందుపరిచారు కదా.
మరి దీనికి సంబంధించి ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, కొడుకు సునీల్ కావచ్చు, దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళ మునికుమార్ కావచ్చు, ఈ విచారణలో ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ఇంకా లోతుగా తీసుకెళ్తా ఉంటే ఇవన్నీ కూడా చేశారు అంటే ఈ సామాన్యుల వల్ల అయితే పని కాదు కదా, మామూలు వల్ల అయ్యే పని అయితే కాదు కదా. ఇది ఎంత నెట్వర్క్ ఉండాలి దీనికి. ఆ డబ్బులు వసూలు చేయాలి. ఆ వసూలు చేసిన డబ్బులు ఎవరి దగ్గర పంపించారనేది రేపొద్దున తేలాల్సిన విషయం ఉంది. లేదు వీళ్ళే లంచం తీసుకుంటే ఇది కాక 3,500 కోట్ల రూపాయలు ఇది కనపడుతుందంటే ఈ లెక్కన ఎంత దీంట్లో దోచుకున్నారు. రెండవది వీళ్ళకింత లంచం ఇచ్చినందుకు మద్యం దుకాణీదారులకి ఎంత మిగిలి ఉంటుంది. మనకు తెలిసిన లెక్కల ప్రకారమే 40,000 నుంచి పై మాట 40,000 కోట్ల నుంచి పై మాటే కనపడతా ఉంది. ఇదంతా ప్రజాధనమే కదా. ఈ రేట్లు పెంచి ప్రభుత్వమే నడిపేటప్పుడు సహజంగా ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళు అధిక ధరల్లో అమ్ముతారు కాబట్టి మనకి చిన్నప్పుడు సూపర్ బజార్లు ఉండేవి. అంటే మనకి ప్రభుత్వం తరపు నుంచి సూపర్ బజార్లు మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఏంటంటే బయట 10 రూపాయలు వస్తూ ఉంటే అక్కడికి వెళ్తే 8 రూపాయలు దొరికేది. అంటే బయట ప్రైవేటు వ్యక్తుల కంటే కూడా ప్రభుత్వం నడిపేటప్పుడు ₹1 తక్కువగా ఉండేదని భావన ఉండేది. కానీ ఇక్కడ బయట వ్యక్తులు అమ్మినప్పుడు 90 రూపాయలకి ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్ వీళ్ళు వచ్చిన తర్వాత 230 రూపాయల దాకా అమ్మారు. ఇది రేట్ల ప్రకారం. ఎందుకు ఇంత పెంచాల్సి వచ్చింది? మరి ఈ డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిందే కదా. మద్యమే హానికరం. దాంట్లో ఇంకా ప్రాణాంతకమైనటువంటి విధంగా కలిపి దాన్ని కల్తీ మద్యం తయారు చేసి ఆ కల్తీ మద్యానికి కూడా అధిక ధరలు అమ్మారు అంటే ప్రజల మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, ప్రజా ఆరోగ్యం మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేశారనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. ఇది ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే ఇన్ని వేల మంది మరణానికి కారణమై ఇన్ని లక్షల మంది ఇంకా అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ దొరికే పరిస్థితి కల్పించిన వాళ్ళని వీలైనంత తొందరలో శిక్షలు వేయించడమే కాకుండా వాళ్ళు సంపాదించిన ధనాన్ని ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే ఈరోజు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా చేపట్టాలి. అప్పుడే న్యాయం జరిగినట్టు. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు రేపొద్దున వాళ్ళని పట్టుకుంటారు. ఆ డబ్బులు రికవరీ చేయలేదనుకోండి, ఒకవేళ రికవరీ చేసి ప్రభుత్వానికే వెళ్ళిందనుకోండి, మరి ఈ బాధితులకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అంటే మీరు సరైన ప్రశ్న అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎన్నో స్కాములు చూసాం, పట్టుకోవడం, రికవరీ చేయడం చూసాం. ఎవరు ఎక్కడ ఇచ్చారు సార్? బ్యాంక్ లోన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు కొత్తగా ఇస్తారని ఎలా అనుకోవాలి? అదే చెప్పేది. అంటే ఇక నుంచైనా ఇట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు బాధితులు కూడా తృప్తికరంగా ఉండాలి అంటే వాళ్ళని ఈ విధంగా మరి నష్టపరిహారం ఇప్పిస్తున్నాయి కదా కోర్టులు. కొన్ని చోట్ల గ్యాస్ లీక్ అయితేనో ఇంకోసారి జరిగితేనో నష్టపరిహారం అయితే ఇప్పిస్తున్నాయి కదా. మరి అదే నష్టపరిహారం వాళ్ళు ఎందుకు ఇప్పించకూడదు? దీనికి సంబంధించిన మానవ హక్కులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు న్యాయస్థానానికి వెళ్ళాలి. వెళ్ళి బాధితులకి ఏం జరిగింది ఏంటనేది విచారించేసి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు అమ్మించైనా సరే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే న్యాయస్థానాలకి, ప్రభుత్వ పెద్దలకి ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. మరి ఇదే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, వాళ్ళ అబ్బాయి సునీల్ కావచ్చు, వాళ్ళు దీంట్లో ప్రముఖ పాత్ర వహించారని చెప్పి తెలియని తర్వాత, అంటే ఆ రోజు నేను ఈ మద్యం కుంభకోణం అనే అంశం బయటకు వచ్చిన కానీ చెప్తానే ఉన్నాను. చోటామోటా నాయకుడి నుంచి అధినాయకుడి వరకు వాళ్ళ కనుసన్నల్లోనే నడిచిందనేది. వేరే వాళ్ళకి ఎంటర్ కాకుండా వాళ్ళ కార్యకర్తలనే నియమించుకొని, అలాగే ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ ఏజెన్సీ ద్వారానే వీళ్ళందరినీ నియమించుకొని వసూలు చేయడం కావచ్చు, ఇలాంటి అన్ని చేసిన కార్యక్రమం కూడా వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళ ఏజెన్సీ దక్కించుకుంది కాబట్టి ఇది అందరి ప్రమేయంతో మాత్రమే జరిగింది. ఎవరికి తెలియకుండా అయితే జరగలేదు. ఇంత స్కెచ్ చేశారు అంటే అంతకుముందు నుంచి కూడా వాళ్ళు దీంట్లో మద్యం వ్యాపారంలో బాగా తర్ఫీ పొందిన సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో వాళ్ళ యొక్క గోడౌన్ కూడా అక్కడ ప్రభుత్వం సీజ్ చేయటం కూడా జరిగింది. అక్కడ వాళ్ళకే వీళ్ళు నకిలీ మద్యాన్ని అమ్మారు అంటే ఇక్కడ ఇంకెంత ఘోరంగా అమ్ముంటారో అర్థం చేసుకోవాలి. చూద్దాం
ఈ విచారణ కొలికి రావడానికి ఇంకెంత సమయం పట్టిద్దు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.